నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మధుమోహన్ సిద్ధయ్య. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్లాంటర్ ఫెసైటిస్ అనే ఒక లక్షణము మనకి హీల్ పెయిన్ అంటాము, దాన్ని మెడమ నొప్పి అంటాము. దాని గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాము. ప్లాంటర్ ఫెసైటిస్ అనేది మన పాదంలో ఉన్న ప్లాంటర్ ఫేషియా అనే పొరకి ఆ ఎముకకి మధ్యలో రియాక్షన్ వల్లనే మనకి ఈ ప్లాంటర్ ఫెసైటిస్ అనేది వస్తుంది. ఎక్కువగా ఏంటంటే మనకి ఉదయం లేవంగానే ఈ మెడమ నొప్పి అనేది మనము గుర్తిస్తాము. కొంచెం దూరం నడవంగానే కొద్దిసేపు గడవంగానే మనకి ఈ నొప్పి అనేది తగ్గడం అనేది గుర్తిస్తాము. ఈ ప్లాంటర్ ఫెసైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే భయపడాల్సిన పని లేదు. 90% మందికి శస్త్రచికిత్స లేకుండానే మనం నయం చేసుకోవచ్చు. ఆ చికిత్సా పద్ధతులన్నీ, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మనకు ఉన్నాయి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మందుల గురించి. ఈ మందులు అనేది డాక్టర్ సలహా మేరకే మనం వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత హోమ్ రెమెడీస్ అంటాం. మనం ఇంట్లో చిన్నపాటి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఐస్ మసాజింగ్ అంటారు. ఐస్ ప్యాక్ తీసుకొని మనకు నొప్పి వచ్చే ప్రాంతంలో కొద్దిపాటి మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. హాట్ వాటర్ థెరపీ ముఖ్యంగా మనం ఇంట్లో చేసుకోగలం. ఏంటంటే ఉదయం లేవగానే ఒక చిన్నపాటి టబ్ తీసుకొని వేడి నీళ్ళు దాంట్లో ఉంచుకొని పాదాన్ని అనేది దాంట్లో ముంచి పైకి కిందకి ఇలా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా మనం చేయడం వల్ల కూడా ఆ పొర అనేది స్ట్రెచ్ అయిపోయి తర్వాత మనకు ఆ రియాక్షన్ అనేది తగ్గిపోయి నొప్పి తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. అది మనము ఒక నెల పాటు చేసుకుంటే మనకు దాదాపు సగం వరకు నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చెప్పులు. మనం వాడే చెప్పులు అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెత్తటి చెప్పులే ధరించాలి. మనము ఇంట్లో ఒక జత బయట ఒక జత పెట్టుకొని మనం వాడుకున్నట్లయితే మనకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనము మాట్లాడుకోవాల్సింది ఇంజెక్షన్స్ గురించి. ఆ ఇంజెక్షన్స్ అనేది మా విశ్వభారతి హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాము. రీసెంట్ అడ్వాన్సెస్లో మనం PRP థెరపీ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది. అది రీసెంట్గా వచ్చింది. మనం సెంట్రిఫ్యూజ్ మిషన్ ద్వారా మన ప్లేట్లెట్ కణాలు తీసుకొని నొప్పి వచ్చే ప్రాంతంలో ఎక్కించడం అనేది, ఆ PRP థెరపీ అనేది కూడా మా విశ్వభారతి హాస్పిటల్ నందు అవైలబుల్గా ఉందండి. ఇవన్నీ ఈ ప్లాంటర్ ఫెసిలిటీకి సంబంధించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉన్నారు. ఎల్లవెల్లన మీకు అందుబాటులో ఉంటాము. మీరు మా వైద్య సేవలని ఎప్పుడూ ఉపయోగించుకోగలరని మేము మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ.